హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఎంసీ టెక్ అనమాట. ఈరోజు నేను వచ్చేసి మనీ ఎర్నింగ్ యాప్ని అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగిందనమాట. ఆ యాప్ నేమ్ అయితే వచ్చేసి రఘుటీన్ సర్వీస్ అనమాట. ఇందులో వచ్చేసి మీరు వీక్లీకి 500 to 1000 రూపీస్ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. జస్ట్ సర్వీస్ ఆన్సర్ చేయడం వల్ల మీరు ముందైతే మీ జీమెయిల్ ఆర్ ఈమెయిల్ మీ ఫేస్బుక్ అయితే రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. చూడొచ్చు గైస్, ఇప్పుడు వరకు నేను సర్వీస్ అయితే కంప్లీట్ చేశాను అనమాట. మీ డైలీ లైఫ్ మీద మీ డైలీ నెసిటీస్ మీద ఈ విధంగా మనకి షార్ట్ సర్వీస్ అయితే కంప్లీట్ చేసుకుని పాయింట్స్ అయితే ఎర్న్ చేసి వచ్చానమాట. నేనైతే వచ్చేసి ఇప్పుడు వరకు 142 పాయింట్స్ అయితే ఎర్న్ చేశాను అనమాట. 142 పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు 142 రూపీస్ అయితే నేను ఇప్పుడు వచ్చి ఎర్న్ చేశాను అనమాట. వచ్చేసి 78 డేస్లో మనమైతే వచ్చేసి 142 రూపీస్ అయితే ఎర్న్ చేసామన్నమాట. అండ్ మీరు వచ్చేసి ఫస్ట్ సర్వీస్ కంప్లీట్ చేసే ముందు మీకు క్వాలిఫికేషన్ టెస్ట్ అయితే ఉంటాయి అనమాట. మీ ప్రొఫైల్ని కూడా 100% కంప్లీట్ చేయాలన్నమాట. అప్పుడే మీకు సర్వీస్ అయితే వస్తే మీరు క్వాలిఫై అవుతారనమాట. అండ్ గైస్, మీరు వచ్చేసి మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తూ అండ్ రిఫర్ చేస్తూ కూడా మీరు మనీని అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట వచ్చేసి యాప్లో. అండ్ మనకి యాప్లో వచ్చేసి మనీని అయితే ఈజీగా ఎర్న్ చేసుకొచ్చు అనమాట. వచ్చేసి మనకి మనీ అయితే ఎవరికి ఊరికే రాదు. ఒక 100 రూపీస్ సంపాదించాలంటే మనకి చాలా కష్టం అనమాట. మీరు వీక్లో ఒక 500 రూపీస్ మీ వీక్లో 500 రూపీస్ యాప్ని యూస్ చేసి సంపాదించుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి పాయింట్స్తో మనకి గిఫ్ట్ కార్డ్స్ అయితే రిడీమ్ చేసుకోవచ్చు అనమాట. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఫోన్పే. నేనైతే ఇప్పుడు వచ్చేసి ఫోన్పే గిఫ్ట్ కార్డ్ని అయితే రిడీమ్ చేస్తున్నాను అనమాట. మనకి గిఫ్ట్ కార్డ్ వచ్చేసి 1800 రూపీస్ వరకు మనం రిడీమ్ చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర 142 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 100 పాయింట్స్ అయితే 100 రూపీస్ అయితే రిడీమ్ చేస్తున్నాను అనమాట. మనకి ఫస్ట్ వచ్చేసి మన ఈమెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది. మీరు వచ్చేసి ఆ కోడ్ వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేసి మీరు అక్కడ సబ్మిట్ కొట్టినట్లయితే మీకు అయితే రిడీమ్ అయితే అవుతుంది అనమాట. వచ్చేసి అంటే మనకి ఈమెయిల్కి ఒక కోడ్ అయితే వస్తుంది అనమాట. మీరు ఆ కోడ్ నాకు ఎంటర్ చేసినట్లయితే మీకు పని అవుతుంది అనమాట. అందుకే మీకు ఇక్కడ చూడొచ్చు, మీరు ఈ సర్వేకి 1 to 50 పాయింట్స్ వరకు అరేంజ్ చేసుకొచ్చు అనమాట. ఇంకో సర్వీస్ ఈ విధంగా వస్తాయి అనమాట. అందుకే చూడొచ్చు వచ్చేసి అండ్ మన ఈమెయిల్కి ఫైనల్లీ కోడ్ అయితే వచ్చిందనమాట. చూడొచ్చు వచ్చేసి 333158. అండ్ మనం ఈ కోడ్ వచ్చేసి ఈ ప్లేస్లో మనం ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే మన ఎక్స్చేంజ్ రిక్వెస్ట్ అయితే వాళ్ళకి వెళ్తుంది అనమాట. వచ్చేసి మనకి అందుకే చూడొచ్చు, మనకి స్టెప్ 2 వచ్చేసి మనకి మన ఎక్స్చేంజ్ని కన్ఫర్మ్ చేసాడు అనమాట. మనం వచ్చేసి ఫోన్పే 100 రూపీస్ గిఫ్ట్ కార్డ్కి అయితే ఆర్డర్ పెడుతున్నాం అనమాట. మీరు అంతా చూసుకుని కన్ఫర్మ్ చేసినట్లయితే వాళ్ళకి వచ్చేసి మనకి ఎక్స్చేంజ్ రిక్వెస్ట్ అయితే వెళ్ళిపోద్ది అనమాట. అందుకే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి మెనూలోకి వెళ్ళి ఎక్స్చేంజ్ రిక్వెస్ట్లో చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు మనం ఫోన్పే గిఫ్ట్ కార్డ్ అయితే పెట్టామన్నమాట. ఈ గిఫ్ట్ కార్డ్ అయితే వచ్చేసి మనకి 5 to 6 డేస్లో అయితే వచ్చేసి మన నోటిఫికేషన్స్కి అయితే డెలివరీ అయిపోద్ది. అండ్ గైస్ 15 డేస్ లేటర్. అండ్ గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు వచ్చేసి మనకి 15 డేస్ ఆఫ్టర్ అనమాట. అండ్ గైస్ చూడొచ్చు, ఇప్పుడు మనకి రివార్డ్ అయితే వస్తుందన్నమాట. మనకి రివార్డ్ అయితే ఈరోజు వచ్చింది 15/6/2025. ఇంకోటి గైస్ ఇక్కడ మనకి వీళ్ళైతే ఇక్కడ మనకి రిడీమ్ చేసుకోవడానికి ఒక లింక్ అయితే ఇచ్చారు. మన ఆ లింక్ అడ్రస్ మనం వచ్చేసి క్లిక్ చేసినట్లయితే మన 100 రూపీస్ గిఫ్ట్ కార్డ్ అయితే మనకి రిడీమ్ చేయవలసిన మనకి డీటెయిల్స్ అయితే అక్కడ చూపిస్తుంది అనమాట. అక్కడ నుంచి రిడీమ్ చేసుకోవాలి. అండ్ గైస్ మీరు అక్కడ చూడొచ్చు వచ్చేసి అక్కడ మనకు ఒక లింక్ అయితే ఇచ్చారు కదా. మీరు వచ్చేసి ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఒక సైట్లోకి అయితే రీడైరెక్ట్ అయితే వద్దనమాట. అక్కడ నుంచి మనం ఒక క్యాప్చా అయ్యి కంప్లీట్ చేసి మన గిఫ్ట్ కార్డ్ని అయితే క్లెయిమ్ చేసుకుని ఫోన్పేలో అయితే వచ్చేసి మనం రిడీమ్ చేసుకోవాలన్నమాట. వచ్చేసి సింపుల్గా. అందుకేసి ఇక్కడ చూడొచ్చు మన ఫోన్పే 100 రూపీస్ గిఫ్ట్ కార్డ్ అయితే ఉంది. మీరు కింద అక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ ఆప్షన్ అయితే ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయాలి. మనకి కొన్ని క్యాప్చర్స్ అయితే మనకు అపేర్ అవుతాయి అనమాట. వాటిని అక్కడ మనం సాల్వ్ చేసేయాలి సింపుల్గా. మనకు 2 to 3 క్యాప్చర్స్ అయితే సాల్వ్ చేసుకోవాలి. వచ్చేసి మనకు ఆ సాల్వ్ చేసిన తర్వాత వచ్చేసి మనకి రిడీమ్ కోడ్ అయితే మనకి వస్తుంది అనమాట. వచ్చేసి కింద మనకి రిడీమ్ ఆప్షన్ క్లిక్ చేయండి. అందుకే చూడొచ్చు మనకి రిడీమ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఫోన్పేకి కావాల్సిన కోడ్ పిన్ అయితే మనకైతే వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి సింపుల్గా వచ్చేసి మనం బ్యాక్కి వెళ్ళిపోయి వచ్చేసి మన ఫోన్పే అయితే ఓపెన్ చేసుకోవాలి. వచ్చేసి అండ్ మీరు అక్కడ కోడ్ని అయితే కాపీ చేసిన ఫస్ట్ ఆ కోడ్ని కాపీ చేసిన తర్వాత మీ ఫోన్పే యాప్ని అయితే ఓపెన్ చేయండి. వచ్చేసి మీ ఫోన్పే యాప్లోకి వెళ్ళి మనకి మేనేజ్ పేమెంట్స్ ఆప్షన్ ఉంటుంది కదా, మనం అందులోకి అయితే వెళ్ళాలన్నమాట. వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు,
అనగేసి మీరు ఇక్కడ చూడొచ్చు మేనేజ్ పేమెంట్స్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఫోన్పే గిఫ్ట్ కార్డ్ ఆప్షన్ అయితే ఉంది కదా. ఇక్కడ మనకి క్లామ్ క్లిక్ చేసిన తర్వాత ఇందాక మనం కాపీ చేసాం కదా, ఇక్కడ పేస్ట్ చేయాలి సింపుల్గా. అదే వేళ ఇక్కడ మనకి పిన్ కూడా అయితే ఉంది కదా, ఈ పిన్ కూడా వచ్చేసి మనం కాపీ చేసుకుని మళ్ళీ మన ఫోన్పేలో ఇక్కడైతే డీటెయిల్స్ కార్డ్ వచ్చేసి పేస్ట్ చేయాలి. అండ్ మీరు ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేసినట్లయితే మీ గిఫ్ట్ కార్డ్ అయితే వితిన్ 1 సెకండ్లో అయితే ఇక్కడ మనకి రిడీమ్ అయిపోయింది చూడొచ్చు. వచ్చేసి ఇప్పుడు మనం ఈ గిఫ్ట్ కార్డ్ని వచ్చేసి బ్యాలెన్స్లకి ఇంకా రీఛార్జ్లకి ఇంకా మనం దేనికైనా వచ్చేసి యూస్ చేసుకోవచ్చు అనమాట. అనగేసి మన దగ్గర ఈ ఫోన్పే గిఫ్ట్ కార్డ్ అయితే ఉంది కదా, 100 రూపీస్. అండ్ మనం దీంతో వచ్చేసి రీఛార్జ్లు కానీ ఎవరికైనా షాప్ కూడా క్యూఆర్తో కూడా పే చేయొచ్చు, ఎవరికైనా ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ఇవి వచ్చేసి డైరెక్ట్గా మీ యొక్క గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్ అనేది మీ యొక్క బ్యాంక్లోకి రావాలంటే మనకి ఫోన్పేలో డిజిటల్ గోల్డ్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు దాన్ని గోల్డ్ అయితే కొనాలన్నమాట. మీరు ఒకసారి గోల్డ్ అయితే పర్చేస్ చేసిన తర్వాత వచ్చేసి మనకి గోల్డ్ని అయితే డైరెక్ట్గా వచ్చేసి సెల్ చేసినట్లయితే మన బ్యాంక్లోకి అయితే వచ్చేస్తాయి అనమాట. ఈ విధంగా ఓకే గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు మన గోల్డ్ అయితే కొనేసాం అనమాట. 100 రూపీస్ పెట్టి మళ్ళీ మనం దీన్ని వితిన్ 24 అవర్స్ తర్వాత మనం దీన్ని సెల్ అయితే చేసుకోవచ్చు. అప్పుడు వచ్చేసి మన బ్యాంక్ ఏదైతే ఉందో మన బ్యాంక్లోకి అయితే వచ్చేసి మనకి వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ మనకి కింద సెల్ గోల్డ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, ఇక్కడ మనం చూడొచ్చు మన అమ్మిన గోల్డ్ అంతా వచ్చి స్టేట్ బ్యాంక్లోకి అయితే వెళ్తుంది అనమాట. వచ్చేసి మీరు అక్కడ చూడొచ్చు, అక్కడ నోట్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఫర్ సెక్యూరిటీ రీజన్స్ యూ క్యాన్ సెల్ యువర్ గోల్డ్ ఓన్లీ ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత మన గోల్డ్ని సెల్ చేసుకోవచ్చు. అనగేసి వచ్చేసి మనకి రొకడిన్ సర్వీస్ యాప్లో నేనైతే ఇంకా ఒక 300 రూపీస్ అయితే వస్తాయి అనమాట. అవి కూడా 5 to 6 డేస్లో అయితే వచ్చేసి మనకి గిఫ్ట్ కార్డ్ కూడా వచ్చేసి మనకి డెలివరీ అయిపోద్ది అనమాట. రిక్వెస్ట్ అయితే పెట్టి ఇంకా 200 రూపీస్ అయితే రావాలి మనకు వచ్చేసి. అనగా చాలామంది అడుగుతున్నారు అసలు మనకి ఈ యాప్లో అసలు మనం ఏ వర్క్ చేయాలని ఏం కాదు గైస్, మీ దగ్గర కంప్యూటర్ అన్న మీ యొక్క మొబైల్ ఫోన్ నుంచి అన్న వచ్చేసి మీరు ఒక సర్వీస్ నుంచి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు మీ డైలీ లైఫ్ గురించి ఇంకా కొన్ని ప్లాట్ఫామ్స్, ఇంకా మనకి కొన్ని యాప్స్ గురించి, ఇంకా కొన్ని మూవీస్ ఇలాగా మనకి ప్లాట్ఫామ్స్ గురించి మనల్ని అయితే రివ్యూ అయితే ఏమంటారనమాట. అవి వచ్చేసి మన ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ అయితే మనం యూజ్ చేసుకోవాలి. కొన్ని సర్వీస్ అయితే మనకి కంప్యూటర్లో అయితే వస్తాయి అనమాట. వచ్చేసి మొబైల్ ఫోన్లో కొన్ని అయితే వస్తాయి. చాలా సింపుల్గా అయితే ఉంటాయి అనమాట సర్వీస్. ఈ సర్వేకి 20-30 పాయింట్స్ అయితే వస్తాయి. 100 పాయింట్స్ అంటే 100 రూపీస్ అయితే రిటర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ కంపెనీ అనమాట. వచ్చేసి ఇలా మనకి చాలా సైట్లు అయితే ఉంటాయి సర్వేలని, కానీ అన్నీ అయితే వచ్చేసి మనకి జెన్యున్ అయితే ఉండవు అనమాట. ఈ రకుటిన్ ఇన్సైట్ అనేది మనకి ఒరిజినల్ ప్లాట్ఫామ్. ఓకే గైస్, మనకి ఈరోజు వీడియో అయితే ఇదనమాట. వచ్చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.